సంగారెడ్డి జిల్లా కమలాపూర్లో సామాజిక సమరసతకు అద్దం పట్టే అరుదైన ఘటన చోటు చేసుకుంది. శ్రీ హనుమాన్ ఆలయంలోని దళితులకు ఘనంగా ప్రవేశం కల్పించారు. విశ్వ హిందూ పరిషత్ మరియు సామాజిక సమరసత అభియాన్ సంయుక్త ఆధ్వర్యంలో మునివాహన సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత వర్గానికి చెందిన ప్రవీణ్ కుమార్ను భుజాలపై ఎత్తుకొని ఆలయంలోకి తీసుకెళ్లడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సమాజంలో కుల వివక్షత నిర్మూలనకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతోగానో ఉపయోగపడతాయని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రతి గ్రామంలోని దళితులకు ఇలాగే ఆలయ ప్రవేశం కల్పించాలని ఆయన కోరారు. అలాగే కమలాపూర్ గ్రామంలో ఇప్పటికే కొనసాగుతున్న 2 గ్లాసుల వివక్షల పద్ధతిని పూర్తిగా తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పలువురు స్వామీజీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నివారణ శివ అనే కార్యక్రమాన్ని నిర్వహించినాము. కుల వ్యవస్థ అనే ఒక కులం పైన విధంగా అందరూ పట్టుబట్టి దేశం పాడవుతుందనే ఒక ఉద్దేశం చాలా రోజులు ఉంటుంది. ఈ యొక్క పరమార్థంలో కూడా మనం మా తాత ముత్తాల నుంచి కూడా పరమార్థం చేసుకుంటూ వచ్చినాం. దానివల్ల నాకు ఒక కులం అనేది లేదు అని అందరి దైవ దృష్టిలో అందరూ సమానం అని ఒక అర్థమై ఎన్నో రోజుల నుంచి అనుకున్న రాత్రి కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషం. గత రాత్రి మా గ్రామంలో మునివాహన సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందుకు ఎంతగానో వామనరావు మహారాజు, బాలాజీ మహారాజు గారు కృషి చేశారు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చి దళితులు అందరూ హిందువులే, కుల వివక్షత చూపెట్టొద్దన్న ఉద్దేశంతో మమ్మల్ని భుజాలపైన తీసుకొని గర్భగుడి దర్శనం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమం మీద మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామాన జరిగి కుల వివక్షతను పారద్రోలాలనేది మా కోరిక. గత రాత్రి మా గ్రామంలో మునివాహన సేవా కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ రోజుకి కావచ్చు వాళ్ళకి ఎట్లా ఫోన్ వస్తుందా? నేను చెప్పలేదు. ఏం రావు, నేను చెప్పలేదు. చెప్పలేదు. చెప్పలేదు.